అందరికీ నమస్కారం. ఏసీఆర్ తెలుగు న్యూస్‌కి స్వాగతం. ఈరోజు మనం చర్చించుకునే అంశం, మన ఆస్తిని ఎవరైనా దురుద్దేశంతో మన ఆస్తిపై కోర్టు ఆర్డర్ తెచ్చి కాజేయాలని భావిస్తే మనం ఏ విధంగా రక్షణ పొందాలి? కోర్టు ద్వారా ఎటువంటి మన ఆస్తిపై రక్షణ తీసుకోవాలనే విషయాన్ని చర్చిద్దాం. ప్రతి వ్యక్తికి ఆస్తి ఉంటుంది. ఆస్తిని రక్షించుకోవాల్సిన బాధ్యత కూడా ఆయనకే ఉంటుంది. మనకు తెలియకుండా మన ఆస్తిపై కొంతమంది అంటే మన నైబర్ గాని, ఇంకొకళ్ళు గాని కోర్టులో కేస్ ఫైల్ చేసే ఉద్దేశం ఉంటే, కోర్టులో ఫైల్ చేసి మన మీద ఎగైనెస్ట్‌గా ఆర్డర్ తెచ్చుకుంటాడేమో అని భయం ఉంటే మాత్రం వెంటనే మనం కేవియట్ ఆర్డర్ పిటిషన్ అని ఒకటి ఉంటుంది. కేవియట్ ఆర్డర్ పిటిషన్ కేవియట్లు ఫైల్ చేయాలి. ఎప్పుడైతే మనం కేవియట్ ఆర్డర్ పిటిషన్ మనం ఫైల్ చేస్తామో కోర్టులోను, మన ప్రాపర్టీ ఎక్కడైతే ఉందో ఆ ప్రాపర్టీ జ్యూరిడిక్షన్‌లో మనం కేవియట్ ఆర్డర్ పిటిషన్ ఫైల్ చేయాలి. ఎప్పుడైతే మనం కేవియట్ ఆర్డర్ పిటిషన్ ఫైల్ చేస్తామో 90 రోజుల వరకు మనకు ఎటువంటి నోటీస్ ఇవ్వకుండా ఆర్డర్ పాస్ చేయదు కోర్టు. కాబట్టి తప్పకుండా ఎవరైనా ప్రాపర్టీ మీద ఎవరైనా నైబర్స్ వారికి తెలియకుండా ఆర్డర్ ఇస్తున్నారనుకుంటే మన మీద కోర్టులో కేసు ఫైల్ చేసే అవకాశం ఉంది అని భావించినట్టయితే వెంటనే మీకు దగ్గరలో ఉన్న సివిల్ న్యాయవాదిని సంప్రదించి కోర్టు వారికి ఈ ప్రాపర్టీ నాది, ఈ ప్రాపర్టీ మీద మాకు తెలియకుండా ఎవరికి ఎక్స్ పార్టీ డిగ్రీ కానీ ఎటువంటి ఇంటర్ డైరెక్షన్ ఆర్డర్ కానీ ఇవ్వవద్దు అని మనం కోర్టు వారిని అభ్యర్థిస్తే అప్పుడు కేవియట్ ఆర్డర్ పిటిషన్ అలౌ చేసి మనకి మన మీద ఎగైనెస్ట్‌గా ఎవరైనా మన స్థలం మీద కానీ, పొలం మీద కానీ, ఇంటి మీద కానీ ఎవరైనా సరే కోర్టులో కేసు ఫైల్ చేస్తే మనకి ఇంటిమేషన్ ఇచ్చిన తర్వాత, హీరింగ్ చెప్పిన తర్వాత మాత్రమే కోర్టు వారు దానికి ఆర్డర్ ఇస్తారు తప్ప బిఫోర్‌గా ఒక ఏకపక్ష నిర్ణయంగా తీసుకొని ఆర్డర్ ఇవ్వరు. కాబట్టి మనకి ఒక బుల్లెట్ ప్రూఫ్ లాగా కేవియట్ ఆర్డర్ పనిచేస్తుంది. ఈ విషయాన్ని మన ఏసీఆర్ తెలుగు న్యూస్ ఛానల్ ప్రేక్షకులందరూ గమనించి ఎప్పుడైనా అవసరమైనప్పుడు వెంటనే ఈ విషయాన్ని గుర్తుకు తెచ్చుకొని సివిల్ న్యాయవాదిని సంప్రదించగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం.